బ్యాక్ టు మై ఫ్రీక్వెన్సీ. ఈరోజు ఎక్కడికి పోతున్నానో నాతో పాటు మీకు కూడా సర్ప్రైజ్. ఏంటంటే నాకు ఆల్రెడీ తెలుసు, మీకు ఇంకొకసారి చెప్తాను ఎక్కడ పోతున్నాను అదే. సరేనా, దిగిన తర్వాత చూపిస్తాను ఎలా ఉంటుంది. సో ప్రస్తుతానికి అయితే నేను ట్రైన్ జర్నీ అయితే 3 o'clock స్టార్ట్ అయినా. పెద్ద తతంగము, టైంకి రాకుండా క్యాబ్ ఎక్కి ట్రాఫిక్ ఎక్కువ రానా సంకలనానికి వచ్చినాను. సో అయినాక ట్రైన్లో అయితే ఉన్నాను. ఎక్కడికి పోతున్నాను ఏంటి అసలు ఏం ప్లాన్ అనేది మీకు ఫోన్ చెప్తాను. సరేనా, తమ్నైల్ చూసే ఉంటారు ఈ పాటికి, మీ అందరికీ తెలిసిపోయింటుంది నేను ఎక్కడికి వెళ్తున్నానని. నేను ఎక్కడికి వెళ్తున్నాను అంటే గోవాకి అయితే వెళ్తున్నాను అనమాట. సో యశ్వంత్పుర టు గోవాకి అయితే అంటే వాస్కోడిగామాకి అయితే డైరెక్ట్గా ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో దాంట్లో అలా స్టార్ట్ అయితే అయిపోయాను అనమాట. సో 2 months వన్స్కి 3 months వన్స్కి ఇలా పోకపోతే నాకు ముద్ద దిగదు అనమాట. సో అలానే ఏదో ఒక ప్లాన్ వేసుకుంటాను, అలా వెంటనే వెళ్ళిపోతాను అనమాట. ఇప్పుడైతే గోవాకి ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్నాను. సో అందుకనేసి అయితే వెళ్ళిపోతున్నాను. సో యాక్చువల్లీ నేను ఎక్కింది మధ్యాహ్నం 3 o'clock అయితే ఎక్కినాను. ఇక్కడ డిపాచర్ టైం అంటే ఇక్కడ వచ్చే టైంకి 3:40 అట్లా అయింది. సో గోవాకి వచ్చేసిన. సో దిగిన వెంటనే 3 o'clock అనుకుంటా, ఇక్కడ 4 o'clock వచ్చేసినాను. సో వచ్చిన వెంటనే ఫస్ట్ టైం చేసినానంటే నా వెనకాల ఉన్న స్కూటీ అయితే తీసుకున్నా. సో ఇక్కడ రఫీక్ అనే ఆయన అయితే మాకు హెల్ప్ చేసినాడు. హెల్ప్ చేసిన వెంటనే 400 అనుకుంటా 6G బైక్ ఇచ్చాను అన్నాడు. సో ఈ బైక్ అయితే ఇచ్చినాడు. సో ఇప్పుడు తీసుకొని నేనైతే హోటల్కి వెళ్ళిపోతా. రూమ్ ఎలా ఉంది ఏంటని చూపిస్తా. ఇప్పుడైతే వాన అయితే కుమ్మేస్తుంది. సో ఆయన ఏమన్నాడంటే లాస్ట్ 3 days నుంచి ఏం లేదు, ఈరోజు మాత్రమే పడుతుంది అన్నాడు. సో తెలిసి ఎలా పోతుంది ఏంటి నా ప్రయాణం ఈరోజు స్టార్ట్ అవుతుంది. సో యాజ్ ఐ సెడ్ నేను గోవాకి అయితే వచ్చిన. మొత్తం ఒకసారి ఎక్స్ప్లోర్ చేసి మీకు ప్రైజెస్ డీటెయిల్స్ అంతా చెప్తాను అప్పటికప్పుడు. ఓకే, గోవాలో ఫస్ట్ దిగంగానే అక్కడ మాకు ఆటో డ్రైవర్ అయితే పరిచయం అన్నాడు. సార్ రండి సార్, నేను ఎక్కడికి కావాలంటే అక్కడ తీసుకెళ్తానన్నాడు. సో నాకు ఎక్కడికి వద్దు, రెంటల్ బైక్స్ ఎక్కడున్నాయో చెప్పన్నాడు. సో తనే పర్సనల్గా నాకు ప్లేస్ తెలుసు అనేసి తీసుకెళ్తే వెళ్ళినాడు. సో అక్కడ తీసుకున్న వెంటనే 400 అరౌండ్ ఛార్జ్ చేసినాడు. అది న్యూ బైక్ అంట. సో 13,000 kilometers మాత్రమే పోయింది. సో దానికోసం అన్నాడు. అండ్ సెక్యూరిటీ డిపాజిట్ 1,000 rupees అండ్ ఒరిజినల్ ఐడి కార్డ్ అయితే తన దగ్గర పెట్టుకున్నాడు. అండ్ దాంట్లో 100 ml ఏమో పెట్రోల్ ఉంది. దాని తర్వాత పక్కనే బంక్ అయితే ఉంటుంది. ఆ బంక్లో అయితే పట్టించుకొని మనం చెంగ అయితే డ్రైవ్ చేసుకొని హోటల్కి అయితే వెళ్ళిపోయినాను అనమాట. ఎంతోమంది డ్రీమ్ ఈరోజు లీవ్ చేయాలి, ఒక్కసారి నాకు ఒక్కసారి నేను ఎక్స్పీరియన్స్ చేయాలన్న చూడటం ఉన్నా. అదే మన గోవా. సో గోవాకి పీక్ అనుకున్నా. ఇక్కడికి వచ్చినాక మాకేమైందంటే మాన్సూన్ దగ్గర చూసిందనమాట. చాలా అయితే వర్షం పడుతుంది, కానీ మిడిల్ కొంచెం ఉన్న ఛాన్సెస్లో 80% వాన అయితే 20% మాత్రమే నాకు ఛాన్స్ ఉంది. ఏంటంటే ఎండ్ అప్పుడప్పుడు వచ్చిందనమాట. సో ప్రస్తుతానికి అయితే నేను టైం డిపాచర్ 3:40కి అయితే అయిపోయినా. డైరెక్ట్గా వచ్చి ఎర్లీ చెక్ ఇన్. యాక్చువల్లీ 11కి వాళ్ళు వద్దన్నారు. కాకపోతే నేను రిక్వెస్ట్ చేసి నేను ఎర్లీ చెక్అవుట్ అయిపోతాను, నాకు ఫ్లైట్ ఉంది చూసి అంటే వాళ్ళు ఏమన్నారంటే యాక్సెప్ట్ చేస్తున్నారు. సో దానికోసం నేనైతే హోటల్లో చెక్ ఇన్ అయిపోయినా. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయినా. గోవా షెల్టర్ రేపు వేసుకుంటా. ఈరోజు మాత్రం జస్ట్ సైట్ సీయింగ్ అనమాట. కొన్ని ప్లేసెస్ అయితే చూస్తున్నాను ఈరోజు గోవా. సో అండ్ గోవా కల్చర్ ఎలా ఉంటుంది ఏంటని స్టార్టింగ్ టు ఎండింగ్ అండ్ ప్రైజెస్ ఏంటి అనేసి మీకైతే మొత్తం దారిలో ఎక్స్ప్లెయిన్ చేస్తే లాస్ట్లో ఒక కోట్ కూడా వేసుకుని ఏ సీజన్లో రావాలి ఏంటనేసి. ఓకేనా, లెట్స్ గో ఫస్ట్. కాటేజ్ విల్లా అనేసి ఇక్కడైతే ఒక హోటల్ అయితే ఉంది. సో ఆ హోటల్లో అయితే తీసుకున్నా. నాకు పర్ డే అయితే 900 పడింది. చూపిస్తాను ఎలా ఉంది ఏంటన్నా ఒకసారి. సరేనా, సో మొత్తానికి అయితే నాకు బాల్కనీ వ్యూ అయితే అడిగి మరీ తీసుకున్నాను. వాళ్ళు స్టాండర్డ్ ఉంది, బాల్కనీ కూడా ఉందండి. సార్ నేను యూట్యూబ్ లింక్ వచ్చినాను, మా వాళ్ళకి చూపిస్తే మా వాళ్ళు కూడా వస్తారని చెప్పినారు. సో అందుకనేసి నేను స్పెషల్ రిక్వెస్ట్తో వాళ్ళని అడిగిన. యూట్యూబ్లో ఉంటే ఇదే అబ్బా రిక్వెస్ట్, ఏంటంటే మనకి నచ్చింది మాత్రం అడిగి మరీ తీసుకోవచ్చు. వాళ్ళకి ఫేమస్ అవుతుంది, మనకే అవుతుంది. ఇది మాత్రం బాల్కనీ వ్యూ అనమాట. సో ఇద్దరు కూర్చునే దానికి ప్లేస్ అయితే ఇచ్చినాడు. సో నాకు ఇద్దరికి తావలేదు కాబట్టి ఒక్కడికే. చూసారా ఎట్లా వాన పడుతుందో. సో కొన్ని బీచెస్ అయితే క్లోజ్ ఉన్నాయని చెప్పినారు, చూద్దాం. సో ఇదన్నమాట సిచ్యువేషన్ ప్రస్తుతానికి. సో ఎలా ఉంటుందో ఏంటో నాకు తెలియదు. చూద్దాం, పోను ఏమన్నా నాకు ఫేవర్గా మారుతుందా, లేకపోతే నేను ఎవడి మాట వినను, నా మాట నేనే వింటానంటుందో చూద్దాం. ఓకే, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఏదో ఉంది కదా ఒక సేయింగ్, ప్రిపేర్ ఫర్ ద బెస్ట్ అండ్ హోప్ ఫర్ ద బెస్ట్. నేను ఏంటంటే నార్త్ అండ్ సౌత్ గోవా రెండు ఒకేసారి ఈ ట్రిప్లోనే కవర్ చేసేద్దాం అని అనుకున్నాను. సో దానికోసమని నేను మిడిల్లో అయితే తీసుకున్నాను అనమాట. నేను తీసుకున్న ప్లేస్ పేరు వచ్చి కొల్వా దగ్గర. సో పక్కనే బీచ్ కూడా ఉంది, చాలా బాగుంటుంది ఆ బీచ్, క్రౌడ్ కూడా ఉండదు, ఏం లేదు.
తినడానికి ఓన్లీ పావు బాజీ ఇది అది ఉందనుకున్నా, కానీ ఫుడ్ అంటే చాలా వరస్ట్గా ఉంది. నా వల్ల అయితే అవ్వలేదు. లేకపోతే ప్రాణాలు నిలబెట్టుకోవాలని ఒక బన్ అయితే తిన్నా, దాడు ఉందే అదే బన్. ఫస్ట్ చూస్ చేసుకున్న ప్లేస్ వచ్చి సలూలియం డ్యామ్ అనమాట. ఇది నేనున్న ప్లేస్ నుంచి 30 కిలోమీటర్స్ ఫార్ అయితే ఉంది. సో నేనైతే జర్నీ 8 o'clock అయితే స్టార్ట్ అయిపోయినాను. నా ప్లాన్ ఏంటంటే ఫస్ట్ దూరంగా ఉన్న ప్లేసెస్ అన్ని కవర్ చేసి తర్వాత దగ్గరలో ఉన్న ప్లేసెస్ అయితే పోదామని. సో నేనైతే బైక్ వేసుకుని వెళ్తున్నా, మధ్యలో అయితే ఇలా కనపడింది నాకు. చాలా అంటే చాలా బాగా నచ్చింది. అందుకనేసి బైక్ని పక్కకు ఆపేసి ఫస్ట్ నేను బాగా చూసి తర్వాత మీకు కూడా చూపిద్దామని అయితే నేను రికార్డ్ అయితే చేసినాను అనమాట. అండ్ మాన్సూన్ సీజన్ కాబట్టి ఇలాంటి ప్లేసెస్ అయితే చాలా అంటే చాలా ఉంటాయి. అండ్ చూసిన క్లౌడ్స్ ఎక్కువ ఉన్నాయి అండ్ గ్రీనరీ ఎవ్రీవేర్ అన్ని చోట్ల. అండ్ ప్లస్ ఈ వాటర్కి గాను చాలా అంటే చాలా బాగుంది. సో దానికోసం నేను ఎంజాయ్ చేసి వెళ్ళిపోయినాను నా డ్యామ్ దగ్గర. మామూలుగా లేదు, మాన్సూన్ సీజన్, ఇది కూడా మంచి ఎక్స్పీరియన్స్. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ఒక డ్యామ్ అయితే ఉందన్నమాట. సో ఆ డ్యామ్ అయితే చూపిస్తాను. ఇక్కడ నుంచి సౌత్ గోవా నుంచి ఒక 30 kilometers అలా ఉంటుంది అనమాట. చూద్దాం ఎలా ఉంది ఏంటని. ఓకే, సో ఇక్కడైతే ఎందుకో తెలీదు ఐడి కార్డ్ అయితే తీసుకున్నారు, మళ్ళీ వచ్చేటప్పుడు కూడా ఒక సైన్ చేసేసి రా అన్నారు. సో అయితే చేసేసి వచ్చిన. సో మొత్తానికి చూస్తే డ్యామ్ మాత్రం సూపర్ ఉంది. ఇంతసేపు వచ్చినా కూడా ఒక రేంజ్లో ఉందన్నమాట. సో ఈచ్ పర్సన్ ఎంట్రీ ఫీజు వచ్చి 60 rupees అనమాట. సో ఐడి కార్డ్స్ ఎందుకు తీసుకుంటారంటే ప్రమాదవశాత్తు ఏమన్నా అయితే కాంటాక్టింగ్కి కానీ పనికొస్తుంది కాబట్టి అందుకని. ఈ గోవాలో వెదర్ ఎలా ఉందంటే 5 నిమిషాలకి ఎండ, 5 నిమిషాలకి వాన, 5 నిమిషాలకి కాదు సారీ 5 గంటల సేపు వాన పడిందంటే 2 minutes అట్లా గ్యాప్ ఇస్తుంది. తర్వాత మళ్ళీ ఇంకా లక్కీగా నేను అన్నీ పెట్టుకొని వచ్చినాను కాబట్టి సరిపోయింది, లేదంటే ఉండేది నాకు. ఎక్కడ కూడా స్టార్ట్ అయింది మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. పడుతూనే ఉంది అసలు మామూలుగా లేదు. యాక్చువల్లీ ఇది సలూలియం డ్యామ్. దీన్ని అయితే సలూలియన్ రివర్ పైన అయితే కన్స్ట్రక్ట్ చేసినారనమాట. సో 1975లో అయితే దీన్ని స్టార్ట్ చేసినారు. 2000కి అయితే కంప్లీట్ అయింది విత్ అన్ ఎస్టిమేషన్ ఆఫ్ 170 crores అనమాట. సో దీన్ని ట్రైబ్యూట్ ఆఫ్ జువరీ రివర్కి అయితే ట్రైబ్యూట్ చేసినారు. అండ్ ఈ డ్యామ్ నుంచి వచ్చే వాటర్ అయితే ఎంటైర్ సౌత్ గోవాని అయితే కవర్ చేస్తుంది అనమాట. సో ప్రస్తుతానికైతే అక్కడ వాళ్ళకి వాడుకోవడానికి తాగడానికి అయితే ఎటువంటి ఇబ్బంది అయితే లేదనమాట సౌత్ గోవాలో. ఈ డ్యాముల్లో అన్నిటికీ సమానంగానే ఉంది. ఏమప్ప స్పెషాలిటీ అనుకున్నా చూసారా, ఇది స్పెషాలిటీ అంటే ఎంత బాగుంది చూడు. సో వాటర్ అయితే ఎలా పడుతుందో చూపిద్దాం అనుకున్నా, కాకపోతే అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ అయితే అలౌ చేయలేదు. అక్కడైతే తీసుకోకూడదు అనమాట, ఎందుకంటే చాలా ప్రమాదాలు అక్కడే జరుగుతాయని. సో అక్కడ పడిన వాటర్ అంతా ఇలా అయితే వెళ్ళి మొత్తం సౌత్ గోవా మొత్తం స్ప్రెడ్ అవుతుంది అనమాట. వాటర్ ప్యూరిఫికేషన్ అంతా జరిగి. సో అండ్ వన్ మోర్ థింగ్, అండ్ ఆ బ్రిడ్జ్ కింద అయితే, ఆ బ్రిడ్జ్ మాత్రమే ఫేమస్ కదా, బ్రిడ్జ్ కింద పెద్ద పార్క్ అయితే ఉంది. అక్కడ చాలా యాక్టివిటీస్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ చాలామంది అక్కడైతే ఫ్యామిలీ వెకేషన్స్కి వచ్చి అయితే బాగా స్పెండ్ చేసినారు. సో అక్కడ ఒక 1 hour స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ అయితే వర్షం స్టార్ట్ అయిపోయింది. సో పక్కనే ఉన్న కబోడి రామ బీచ్కి అయితే వెళ్దామని అయితే నేను చెప్పాను కదా 100% ఛాన్సెస్ ఉంటాయి. దాంట్లో 80% మాత్రం రైన్ ఉంది, 20% మాత్రమే నాకు ఛాన్స్ ఉంది. ఆ 20% ఛాన్స్ని నేనైతే ఇలా వాడుకుంటున్నాను. ఏంటంటే పొద్దున్నుంచి వర్షం అయితే అసలు తగ్గట్లేదు, పడుతూనే ఉంది. సరే ఇంకా టైం వేస్ట్ ఎందుకు, వాన పడుతుందని ఆలోచించడం కన్నా ఏదో ఒక సొల్యూషన్ తీసుకొని స్టార్ట్ అయిపోవడం అనేసి మంచిది. సో దానికోసమే ఫస్ట్ ఎక్కడైతే ఒక డ్యామ్ చూశాను. సో ఆ డ్యామ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏదో గోవా లోకల్ హోటల్ ఉండింది, అక్కడైతే మంచి ఫుడ్ ఉంది. అక్కడ తినేసి వెంటనే అయితే ఇంకా కబోడి రామ ఈ బీచ్ అంట. సో ఈ బీచ్కి అయితే వచ్చేసిన నేను ఇప్పుడు. నా వెనకాల ఉందా ఇదే బీచ్, ఒకసారి చూపిస్తాను ఎలా ఉంది ఏంటని. ఈ బీచ్ అయితే సూపర్గా ఉంది, బాగుందని మంచి రివ్యూస్ రేటింగ్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ టైం పోతున్నా, కాకపోతే కొంచెం సన్సెట్ అది ఉంటే బాగుండు. కాకపోతే ఇంకా రైనే మొత్తం. మీకు చూపిస్తాను ఎలా ఉంది ఏంటని. వాటర్ యాక్టివిటీస్ అన్నీ అయితే బ్యాన్ చేసినారు, ఎందుకంటే చూసారా ఎంత రఫ్గా ఉందో, దానికోసం అనేసి వాళ్ళు మేజర్లీ అయితే లేదన్నారు. సో ఇదైతే హిల్ పైన అయితే ఉందన్నమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది పైన నుంచి మొత్తం వ్యూ చూడడం. అండ్ ఇక్కడ చాలా రెస్టారెంట్స్ ఎలా ఉంది ఏంటనేసి. సో అలా అయితే ఉందన్నమాట, చాలా అంటే చాలా బాగుంది. నా వెనకాల చూడండి ఎలా ఉందో, ఇంకా వేరే లెవెల్ అనమాట. దానికోసం బీచ్ అయితే అదిరిపోయింది, మామూలుగా లేదు. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ చాలా వాటర్ గేమ్స్ అయితే అనుకున్నా, కాకపోతే
ఈ రఫ్గా ఉంది సీ అని చెప్పినారు. సో మొత్తానికైతే ఏం లేదనమాట. సో మొత్తానికి గోవా అయితే నార్మల్ జస్ట్ ఎక్స్ప్లోర్ చేస్తున్నా, స్ట్రీట్ వ్యూ చేస్తున్నా. ఒక బండి రెంటల్ తీసుకున్నాను కదా, ఆ బండిలోనే మొత్తం తిరుగుతున్నా. సో యాక్టివిటీస్ ఏమీ లేదు. సో ట్రై చేస్తాను ఇంకా వేరే చోటు ఏదైనా ఉందేమో, రివర్స్ సైడ్ అట్లాంటి చోటు అయితే బాగుంటుంది. సో ఇప్పుడైతే అలాంటిది ఏం లేదనమాట. చూద్దాం ఎలా ఉంది. సో ఇక్కడున్న కబోడి రామ బీచ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వేరే బీచ్ దానికి చూస్తున్నా, చూద్దాం ఎలా ఉంటుంది ఏంటంటే. సో ఇక్కడ వెనకాల కూడా ఫోటోలు తీసుకున్నారు మంచిగా, అయ్యింది మొత్తం. సో ఇంకైతే స్టార్ట్ అయిపోయి మళ్ళీ పోదాం ఇంకో బీచ్కి. సో ఇలా చెప్పడం కాదు కానీ ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం సూపర్గా ఉంది. సో చాలా అంటే చాలా బాగుంది. నేను మాన్సూన్ సీజన్లో ఎక్కువ వర్షం ఉంటుంది అనుకున్నా, కాకపోతే నా లక్ ఏంటంటే ఆ వర్షంలో కూడా కొంచెం టైం అయితే నాకు దొరికింది. చాలా అయితే రిలీఫ్ అయితే దొరికింది. అక్కడైతే మంచి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి. అండ్ వన్ మోర్ బీచ్ అయితే కొంచెం డీప్గా ఉంది. అక్కడైతే ఈ వర్షానికి రోడ్ అంతా అయితే పాడైపోయింది అనమాట. చాలా అంటే చాలా టఫ్గా ఉండింది రోడ్డు. మీరు చూస్తే తెలుస్తుంది ఎలా ఉంది ఏంటనేసి. నా స్కూటీ హోండా వాడు కనుక చూస్తే ఏంటి నా బండి ఇలా కూడా. ఇది కోలా బీచ్కి వచ్చిన కష్టాలు, రోడ్ సరిగా లేదు. అయినా కూడా నా స్కూటీ హోండా వాడు కనుక చూస్తే ఏంటి నా బండి ఇలా కూడా. వర్షం వల్ల అయితే రోడ్లు అయితే పాడైపోయినాయి. చాలా రఫ్గా అయితే ఉంది రోడ్డు. సో బైక్లో ఉన్న వాళ్ళకి కొంచెం ఓకే అనిపిస్తుంది, కాకపోతే చాలా టఫ్. అండ్ మోర్ ఓవర్ నేను ఈ బైక్ తీసుకునేటప్పుడు ఆ డిక్కీ చూసుకోలేదన్నమాట. హెల్మెట్ పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది అయితే ఉండింది. ఇదిలో ఏమైందంటే లాక్ అయిపోయింది. సరే ఇంక దాంతో చేసేది ఏం లేదు, ఇంకా ఏం ఇంపార్టెన్స్ ఏం లేదు కాబట్టి అలానే అయితే వదిలేసి వచ్చేసినాను అనమాట. సో మొత్తానికి కొల్వా బీచ్కి అయితే వచ్చేసిన. ఆఫ్ రోడింగ్ అయితే దారుణం అంటే దారుణం, అసలు అమ్మ మామూలుగా లేదు. కానీ చాలా బాగుంది. ఎందుకు బాగుంది అన్నానంటే ఇడికేం పిచ్చా అంత రోడ్లలో వచ్చి కూడా బాగుంది అంటున్నాడని చూపిస్తాను ఎలా ఉంది ఏంటని బీచ్. సరేనా, ఆ ఒక్కసారి ఆ బీచ్ చూస్తే పండే కష్టం అంతా పోతుంది అనమాట. సో లక్కీగా నాకు స్కూటీ తోలడం బాగా అలవాటు అయిపోయింది కాబట్టి సో పెద్ద ఇది అనిపించట్లేదు. సో చూపిస్తాను ఎలా ఉంది ఏంటని ఈ బీచ్. ఓకేనా, సో ఇదనమాట ఫస్ట్ వ్యూ ఉందిగా. నాకు కూడా చాలా బాగా నచ్చింది. అయినా ఇక్కడ ఇల్లులు కట్టుకున్నారు ఏంది వీళ్ళు, నాకు అర్థం కాదు. సో ఇక్కడే మేబీ టూరిస్ట్ వాళ్ళ కోసం అనుకుంటా. చాలా బాగుంది ఇప్పటికైతే రోడ్. ఇంకొక బీచ్ అటుపక్క పోయినాం, ఇప్పుడు ఇటుపక్క. ఇక్కడ చూడు, అక్కడ ఇంకా ఒక రివర్ వస్తుంది. ఇదైతే ఒక ఓషన్ అనమాట. సో రెండు కలుస్తున్నాయి. సో ఆ వాటర్ దీంట్లోకి లాస్ట్ బీచ్ నా డే 1లో. సో తర్వాత ఇంకా లేట్ అవుతుంది, ఒక నియర్లీ 30 కిలోమీటర్స్ ఉంది, పైగా వర్షం ఎక్కువ పడుతుంది. సో కాసేపు స్పెండ్ చేసేసి నేను రూమ్కి అయితే వెళ్ళిపోయాను అనమాట. హలో ఎవ్రీవన్, ఈరోజు డే 2. ఎక్కడున్నానంటే చర్చికి అయితే వచ్చినాను, ఇక్కడ బెసిలికా చర్చ్. సో ఇక్కడికైతే వచ్చినాను, కానీ వర్షం మాత్రం ఆగట్లేదు, వస్తూనే ఉంది. సో ఇది ఆర్కియాలజికల్ సర్వే అనమాట, ఆర్కియాలజికల్ సర్వే. పోదాం లోపలికి. ఏముంది ఇక్కడ, ఈ వానలోనే మొత్తం చెప్పాను కదా, 100% వాన, దాంట్లో 80% మొత్తం వానే. ఇంకా 20%లో నేను ఛాన్సెస్ తీసుకొని బయట పోతున్నా. లక్కీగా బైక్ ఉంది కాబట్టి సరిపోయింది, లేదనుకో కృష్ణ ప్రతి చోట బిక్నీలు ఉంటాయి అనుకున్నా. యాక్చువల్లీ గొడుగులు రైన్ కోట్లు ఉన్నాయి. ఏం చేయలేము, విశాలంగా ఉంది గోవా. నాకు తెలిసి బెస్ట్ టైం ఇదే, ఏం ట్రాఫిక్ లేదు, ఏం లేదు. ఎంజాయ్. యాక్చువల్లీ ఈ ప్లేస్ నెక్స్ట్ చర్చ్ అనేసి ఉందన్నమాట. సో అక్కడ కంప్లీట్ అవుతాను వెంటనే మనం ఇక్కడ వచ్చి చూడొచ్చు అనమాట. ఇక్కడ ఏంటంటే బేసికలీ పోర్చుగీస్ సంబంధించి అంత ఫారిన్ లాగా ఉంది. బాగా నీట్గా మెయింటైన్ చేసినారు అబ్బా గోవాలో. ఈ మాన్సూన్ సీజన్లో చాలా బాగుంది. సరే లోపలికి పోయి చూద్దాం ఒకసారి ఏముంది. ఓకేనా. ఇంకొక విషయం ఏంటంటే దారిలో అయితే బండిలో వస్తున్నా, ఆ బండిలో వస్తా పోలీసు వాళ్ళు మమ్మల్ని అలో చేసినారు ఫస్ట్ నన్నే. కానీ మధ్యలో ఏం చేసినారంటే ఇది మీరు రాంగ్ డ్రైవ్లో వచ్చారు. సెక్యూరిటీ గార్డ్ అయితే, సెక్యూరిటీ అంటున్నా, ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు అయితే ఆపేసినారు. సో ఆపి, సార్ నేను రాంగ్ డ్రైవ్ అంటే అదంతా ఏం కాదు, నువ్వు ముందరికి వచ్చినావు, సో దానికోసం అన్నాడు. ఎంత అంటే వాడు 1500 వేసినాడు. క్యాష్ అయితే తక్కువగానే నేనైతే బిల్ జనరేట్ చేయనున్నాడు. తెలిసిందేగా
మామూలు పట్టినారంటే వదలరు. సో 1000 రూపాయలు అయితే అడ్డంగా నిలువుగా వేసినారనమాట. సో 1000 రూపీస్ పోయింది. లోపలికి పోదాం, అక్కడ చూద్దాం ఎలా ఉంది ఏంటో. అయితే ఉంది, చర్చికి అయితే పోయినా, లోపలికి ఫోటో అలో లేదన్నాడు, స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్, అన్నీ బయటే పెట్టేయాలన్నాడు. సో అదైతే తీసుకోలేదన్నమాట. సో అదొకటి 10 రూపాయలు. చూడడానికి ఏం లేదు, కొన్ని ఫోటోగ్రాఫ్స్ ఏంటంటే వాళ్ళు ఇక్కడ బయట తీసుకోవద్దని ఫోటోలు వీళ్ళే ఇవన్నీ తీసి దాన్ని ఫ్రేమ్ చేసి పెట్టినారనమాట. అండ్ సేవియర్ ఫ్రాన్సిస్ అనే అతను కూడా, అతని డెడ్ బాడీ కూడా అక్కడనే ఉంది. సో దానికోసం అయితే వెళ్ళొచ్చు. అయితే ఇలా ఉంది, అన్నీ పోర్చుగీస్ వాళ్ళది కాబట్టి సో కట్టడాలు కూడా అలానే పోర్చుగీస్ వాళ్ళలాగానే ఉన్నాయి. ఇప్పుడే అయిపోయింది. సో ఇది మొత్తం ఇండో పోర్చుగీస్ వాళ్ళ మ్యూజియం అనమాట. సో ఏం లేదు, స్టాచ్యూస్ ఇవి అవి వాళ్ళ చరిత్ర గురించి మొత్తం చెప్తారనమాట. ఓల్డ్ గోవా. సో 1540లో వాళ్ళు అయితే ఆక్యుపై చేసినారు పోర్చుగీస్ వాళ్ళు. తర్వాత ఇండిపెండెన్స్ వచ్చినాక 1960 తర్వాత సో ఇండియా అయితే ఆక్యుపై చేసిందనమాట. వ్యాపారం కోసం అనేసి వచ్చి ఇక్కడ వాళ్ళు సెటిల్ అయిపోయినారని మీ అందరికీ తెలుసు. సో అదనమాట దీని చరిత్ర. అండ్ ఇక్కడ దగ్గరలో ఇంకొక స్ట్రీట్ అయితే ఉంది, షాపింగ్ స్ట్రీట్ అనమాట. చూద్దాం అవి ఎట్లుంది ఏంటని. ఓకే, సో వాన మాత్రం కొంచెం చెప్పలే 20% లక్ ఇప్పుడు మాకు వర్కౌట్ అవుతుంది. సో మిగిలింది మొత్తం మళ్ళీ ఇంకా వాన స్టార్ట్ అయిపోతుంది. సో మాన్సూన్ సీజన్లో గోవా ఎలా ఉంటుందో ఒకసారి నేను ఎక్స్పీరియన్స్ చేస్తాను. సో మొత్తానికి మన వానలో అయితే జర్నీ కంటిన్యూ అవుతూనే ఉంది గోవాలో. సో ఇప్పుడైతే ఇక్కడ కలర్ బిల్డింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. పోర్చుగీస్ స్ట్రీట్ అంట. సో ఇక్కడ ఏమి ఇల్లు అయితే వాడకంలో లేదు, కాకపోతే పెయింట్ వేసి ఫోటో షూట్స్కి కానీ బాగుంటుంది అనమాట. సో నా వెనకాల ఉందే, చూపిస్తాను నాగా, నా వెనకాల ఉందే. సో అదే అనమాట, ఇక్కడికైతే వచ్చిన. సో చాలా బాగుంది ఇక్కడ. సో మొత్తము ఇదే అనమాట, ఆ పెయింటింగ్ ఇది అది అని. కానీ గాలి మాత్రం గుమ్మేస్తుంది. ఎప్పటికప్పుడు అయితే వస్తూనే ఉంది గాలి. ఓకేనా, చూపిస్తాను ఒకసారి ఎలా ఉంది ఈ స్ట్రీట్ కూడా ఒకసారి. ఓకేనా, ఒక రౌండ్ వేద్దాం ఎలా ఉందో. ఇదే అనమాట, ఇక్కడ ఏమి పెద్ద చూసేదానికి ఏం లేదు, కాకపోతే ఈ బిల్డింగ్స్లో ఈ సైడ్ ఆ సైడ్ పెయింటింగ్స్ది అంతా బాగుందన్నమాట. సో దానికోసం అనేది బాగుంది. సో ఇంకొక బీచ్కి అయితే వచ్చేసిన, మిరామీర్ బీచ్ అంట. సో మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. సో ఎక్కడ కాస్ట్యూమ్ ఎండ్ చేస్తే అక్కడితో మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట ఈ మాన్సూన్ సీజను. మామూలుగా లేదు. సో అలలు కూడా ఓ రేంజ్లో వస్తున్నాయి. చూద్దాం ఎలా ఉంది ఏంటంటే. నా వెనకన కనపడుతుంది ఇదంతా బీచ్, చూపిస్తాను సరేనా. గాలి అయితే మామూలుగా లేదు. యాక్చువల్లీ నేను వాటర్ గేమ్స్ కూడా పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నా. దీంట్లో సీ చాలా రఫ్గా ఉందంట. సో దానికోసం వాళ్ళు ఎవరిని అలౌ చేయట్లేదు అనమాట. సో దారిలోనే క్యాసినో కూడా చూసిన, చాలా పెద్ద పెద్ద క్రూసెస్ ఉన్నాయి. అండ్ గ్యాంబెల్ చేయడానికి పోతే మొత్తం పోతుంది. సో అందుకే అవన్నీ ఏం ట్రై చేయలే, జస్ట్ ఎక్స్ప్లోరింగ్ మాత్రమే. సో వర్షం ఏమంతగా లేదు, కాకపోతే సముద్రం దగ్గరలోనే ఉన్నాం కాబట్టి గాలి అయితే ఎక్కువ ఉంది. సో నా మాటలు ఏం కరెక్ట్గా వినపడకపోవడం. అన్ని బీచ్లు ఖాళీగా ఉన్నాయి ఇప్పుడు. గోవాలో ఇన్ని బీచెస్ తిరిగిన తర్వాత ఇంత దగ్గరగా రానిచ్చింది ఒకే ఒక బీచ్, అది మిరామార్ బీచ్ అనమాట. సో అండ్ అక్కడ రెడ్ షర్ట్ వేసుకున్న ఆయన అయితే లైఫ్ సేవర్ అనమాట, అంటే ఎవరిని దగ్గరికి రానియట్లేదు. అండ్ ప్లే డేంజర్ అని ఇక్కడ పెట్టేసినారు అనమాట. దగ్గరికి పోయేది ఏం లేదు, అంతా ఇక్కడ వరకే. చాలా బీచ్లు చూసినా ఇది కూడా ఒక బీచ్. సో లాస్ట్ అనమాట వ్యూ పాయింట్ ఇక్కడ. గోవా ఎండ్ ఇక్కడితో అయిపోతుంది అనమాట. వెనకాల ఎంట్రీ ఫీజ్ 50 రూపీస్ అడిగినారు. సో వద్దులే, అతను ఏం చూసేదానికి ఏం లేదు. సన్ రైజ్ సన్సెట్ అయింటే కనీసం పోయి ఉండొచ్చు, కానీ ఇక్కడ ఏం లేదనమాట. సో జస్ట్ సో గోవాకి వచ్చి ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఏదైనా ఉందంటే అది వాటర్ గేమ్స్లో పార్టిసిపేట్ చేయకపోవడమే. సో లైఫ్లో రిగ్రెట్స్ ఉండాలి, హ్యాపీనెస్ ఉండాలి. సో రెండింటిని యాక్సెప్ట్ చేసి అయితే పోవాలి. సో ఇదే అనమాట నేను చూసిన లాస్ట్ ప్లేస్. సో దీని తర్వాత అయితే నేనైతే రూమ్కి వెళ్ళిపోయినా. అప్పటికే టైం 6:30 అవుతుంది. అసలు సన్సెట్ కూడా దానికి ఫాస్ట్గా అయితే బయలుదేరేసినాను. ఇంకా హలో, గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం 10 o'clock అవుతుంది. సో రెడీ అయ్యి వచ్చే లోపల టైం అయింది. అండ్ వర్షం పడడంతో కొంచెం లేట్ అయితే అయింది డేకి. సో దానికోసమే ఇక్కడ దగ్గరలో ప్లేసెస్ ఏ ఉన్నాయని చూస్తే ఇక్కడ బిగ్ ఫుడ్ గోవా అనేసి విలేజ్ స్టైల్లో వాళ్ళ కల్చర్స్ యాక్టివిటీస్ మొత్తం చూపించడానికి అయితే ఇక్కడికైతే వచ్చేసిన.
ఇది పోర్చుగీస్ ఉన్న టైంలో ఎలా ఉంది ఏంటి అనేసి, ఈ గోవా కల్చర్ ఎలా స్టార్ట్ అవుతుంది ఏంటి అనేసి మొత్తం అయితే ఇచ్చినారనమాట. సరే లోపలికి పోదాం ఒకసారి. సో ఇక్కడైతే పోర్చుగీస్ వాళ్ళదైతే ఉంది. సో అక్కడ పార్కింగ్ అయితే నా బైక్ ఇక్కడ పార్క్ చేసేసిన, ఇంక లోపలికి పోయి చూద్దాం ఒకసారి ఎలా ఉంది ఏంటని. ఓకే, గోవాలో ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి చోట ఎక్కడికైతే ప్లేసెస్ విజిట్ అయ్యడానికి పోతామో అక్కడే మనకి పార్కింగ్ కూడా దొరుకుతుంది అనమాట. వెరీ మినిమల్ ఫీజ్, 10 రూపీస్ 5 రూపీస్ అలాగనమాట. సో ఇక్కడ ఎంట్రీ ఫీజ్ అయితే ఒక పర్సన్కి 150 అనమాట. సో ఫారినర్స్కి అంటూ ఏం సపరేట్గా లేదు, అందరికీ 150. సో యూజువల్లీ ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు గైడ్ కావాలంటే మనమే సపరేట్గా పే చేసుకోవాలి. కాకపోతే ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనం 150 అయితే ఏదైతే ఇచ్చినామో అదే 150లో మనకి గైడ్స్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. సో ఈమైతే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇక్కడ ట్రెడిషనల్గా ఎలా క్వీన్స్ ఉన్నప్పుడు కానీ ఎలా మోసేటోళ్ళు ఏంటనేసి, సో వాళ్ళని ఎలా క్యారీ చేసేటోళ్ళు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి అనేసి నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఎంట్రన్స్లోనే అయితే బాగుంది, ఈ అక్వేరియం ఫిషెస్ వాటి గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసింది ఆమె. అండ్ పోను అయితే నాకు ఇంకా చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. అండ్ ఇక్కడ చాలా అంటే చాలా అన్ని రియలిస్టిక్గానే ఉన్నాయన్నమాట. సో ఏది ఆర్టిఫిషియల్ అనే అనిపించదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఒకదానికి గైడ్ పెట్టేసి వాళ్ళనే మొత్తం మేనేజ్ చేయరు. సో ప్రతి ప్లేసెస్కి ప్రతి డిపార్ట్మెంట్కి ఒక గైడ్ అయితే ఉంటారనమాట. అంటే ఇప్పుడు ఫస్ట్లో ఒక మేడం ఎక్స్ప్లెయిన్ చేసింది, దాని తర్వాత ఇంకొక చోటు పోతే ఇంకొకరు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట, ఆ చోటుని ఇంకా ఇంకొక చోటు పోతే ఇంకొకరు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో అలా బాగా కవర్ చేసినారు. ఇక్కడ బొమ్మలు ఎంత రియలిస్టిక్గా ఉన్నాయంటే నా పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా సడన్గా చూస్తే ఏంటి బొమ్మ నడుస్తుందా అన్న ఫీల్ అయితే వచ్చింది. కాకపోతే లేటర్ ఐ రియలైజ్ దట్ వాళ్ళు అవన్నీ బొమ్మలు కాదు మనుషులే అనేసి. సో అంత రియలిస్టిక్గా ఉన్నాయన్నమాట. సో ఇదైతే 1995లో అయితే కన్స్ట్రక్ట్ చేసినారు. సో గోవన్ విలేజ్ టు ప్రిజర్వ్ దర్ కల్చర్, తర్వాత వాళ్ళ యాన్సిస్టర్స్ ఎలా బతికారు ఏంటి అనేది అయితే ఆ థీమ్తో మొత్తం అయితే కన్స్ట్రక్ట్ చేశారనమాట. చాలా బాగుంది. మీరు ఎప్పుడన్నా ఒకసారి నార్త్ గోవా లేదంటే ఇది వచ్చినప్పుడు కంపల్సరీ ఒక ప్లేస్ అయితే విజిట్ అవ్వాలి. ఇది మార్గోవా దగ్గర నుంచి 10 కిలోమీటర్స్ అయితే ఉంది. సో లొకేషన్ అయితే పింగ్ చేసి పెడతాను ఎక్కడ ఉంది ఏంటి అనేసి. సో గోవాకు వచ్చి నేను ఒక పెద్ద లెసన్ నేర్చుకున్నది ఏంటంటే మనల్ని ఏదైనా డిస్టర్బ్ చేసిన వాటిని ఏదర్ వాటితో కమ్యూనికేట్ అయ్యి వాటితో బతకాలి, లేదంటే ఇగ్నోర్ చేయాలి. సో ఇక్కడ నేను ఫస్ట్ ఇగ్నోర్ చేసింది ఏంటంటే వర్షం అనమాట. సో వర్షం అయితే పడుతూనే ఉంది, మీరు చూడొచ్చు ఎలా ఉంది ఏంటనేసి. పడుతూనే ఉంది, అసలు ఆగట్లేదు. సో అందుకనే టికెట్ 150 తీసుకున్నారు. ఏం లేదు, ఇక్కడ గోవా కల్చర్ ఎలా ఉంది ఏంటి, వాళ్ళ పాత పద్ధతి అప్పుడు వాళ్ళ ఇన్కమ్ ఎలా జనరేట్ అయ్యేది, ఇక్కడ ఉన్న రిసోర్సెస్ వాడుకొని వాళ్ళు ఏం చేసేటోళ్ళు అని మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. బాగుంది. పక్కనే గైడ్స్ కూడా పెట్టినారు వాళ్ళతో పాటు. ఆ గైడ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఏదో ఆర్ట్ కాటేజ్ అంట, ఆర్ట్ కాటేజ్ చూద్దాము. సో అక్కడ ఏం లేదు, జస్ట్ అడ్వర్టైజ్మెంట్. నేను ఏదో ఉంటుంది అనుకున్నా, ఇక్కడ కల్చర్ ఇది అది దాన్ని బట్టి అమ్ముతున్నారు. సో ఇప్పుడే తీసుకోవట్లేదు. ఇక్కడ దగ్గరలో గాంధీ మార్కెట్ ఉంది, అక్కడికైతే పోతాను నేను దానికోసం. అండ్ ఇక్కడైతే పరాటాలు చేస్తున్నా ఒక ఆంటీ. సో బంద్ చేస్తున్నా ఆంటీ. అండ్ ఈజ్ సెల్లింగ్ టు ద లోకల్స్. బాగుంది. అండ్ ఇక్కడ బ్యాంగిల్స్, సో బ్యాంగిల్స్ కూడా ఇక్కడ స్వీట్స్ కూడా అమ్మేటోళ్ళు. సో అమ్మేటోళ్ళు అండ్ ఇక్కడ చెప్పులు కుట్టేటోళ్ళు అందరూ ఉన్నారు అన్నమాట. హౌసెస్ అనమాట. ఇంటి దగ్గర డైలీ యాక్టివిటీస్, ఆనంద్ ఫ్యామిలీ అంటే ఇదేదో. సో ఎగ్జాంపుల్, పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట. అది రియలిస్టిక్ కుక్క కూడా ఉంది అక్కడ ఒకటి. సో బాగా కరెక్ట్గా మ్యాచ్ అయింది. బాగుందమ్మా. అవ్వ పాపం మనవాడికి వేస్తుంది. సో నాయుడు గారి కుటుంబం అనుకుంటా. సో బాగుంది నాయుడు గారి కుటుంబం. అండ్ ఇక్కడ చూడు, ఊరందరూ కలిసి జాతర చేస్తారు. ఆ జాతర చేసేట వాళ్ళందరూ వెనకాల ఉన్నారు. ఓకే, చూపిస్తాను ఒకసారి బ్యాక్ కెమెరాతో. ఎంత రియలిస్టిక్గా చేసినారు, బాగుంది. జాతర చేస్తున్నారు అనుకుంటా. సో ఇక్కడ ఆంటీ పూలు అమ్ముతుంది అనమాట. అండ్ ఇక్కడ మెరుగుడు ఏదో జరుగుతుంది అనుకుంటా సూర్యదేవుడికి. సో వాటిని, సో పోర్చుగీస్ టైంలో ఆమె ఉండేది కదా ప్రిన్సెస్, సో వాటికి సంబంధించింది. సో అందరూ ఉన్నారు ఒకే ఫ్రేమ్లో. ఒక విలేజ్లో ఒకప్పుడు పోర్చుగీస్ వాళ్ళు పరిపాలించినప్పుడు ఎలా అయితే ఉందో సో అలానే అందరూ ఉన్నారు అన్నమాట. గోవా కంటే ముందు పోర్చుగీస్ వాళ్ళు అయితే ఉండేటోళ్ళు.
సో 1960 తర్వాత ఇండియా అయితే ఆక్యుపై చేసింది. ఇప్పటికీ చాలామంది 20% పీపుల్ ఆఫ్ ద గోవా పోర్చుగీసే మాట్లాడుతున్నారు అనమాట. సో హిందీ ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతుంది. వరాహ అవతారం అండ్ దేవుళ్ళు బాగుంది. ఆహా, అమ్మ నీట్ కటింగ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఏదో మాస్టర్ ఏదో రాస్తున్నాడు, రోజా ది రూపా. ఎక్కడ చూడు, ఇక్కడ కూడా పోర్చుగీస్లోనే ఉంది. మరి నాకు ఎవరు ట్రాన్స్లేట్ చేస్తాడో నాకు తెలియట్లా. ఛత్రి అంటే పెయింటర్. ఇక్కడ అన్న ఊరే నిమిషానికి భయపడినాను కదరా, మ్యూజిషియన్ కూడా ఉన్నాడు. హొంగే సాంగి అని పాట పాడతారు. ఒక టొబాకో హౌస్, మత్తు పదార్థాలు అప్పటి నుంచే ఉన్నాయన్నమాట. సో మొత్తానికి ఒక లుక్ ఇస్తే వేయడం చూడు. అది అమ్మాయి కాదు, నిజం అమ్మాయి అది. సో ఇది డోనా మరియా హౌస్. సో ఇది క్రిస్టియన్ ఫ్యామిలీ. సో వాళ్ళ అలవాట్లు, వాళ్ళు ఏం చేసేటోళ్ళు ఏంటంటే మొత్తం వీళ్ళకి రియలిస్టిక్ డాగ్ లేదనమాట. సో ఇంకా మొత్తం విలేజ్ తెలుస్తుంది, ఒక్కొక్కడు ఎలా ఉండేటోడు. సో అన్నీ రియలిస్టిక్ ఉన్నాయి. బాగుంది. నేనైతే ఒక్కడే ఉన్నాను, సో దానికే నేను ఏదో తీసుకోలే. లేకపోతే ఇంకొకరిని అయితే పెట్టుకుంటా, కనీసం ఫోటో కన్నా పనికొస్తుంది. సో ఇక్కడ దొరికే కొన్ని పక్షులు వలస వచ్చిన వాటిని ఇక్కడైతే పెట్టి ఒక మ్యూజియం లాగా పెట్టినారు. బాగుంది అది కూడా. యాక్చువల్లీ ఇదే అనమాట బిగ్ ఫుట్. సో ఏంటబ్బా బిగ్ ఫుట్ అంటే అనుకుంటా ఉన్నాను నేను, ఏమిది పేరు పెట్టినారని. సో ఇక్కడ ఏంటంటే ఒక రాజు ఉండేటోడు, ఆ రాజు ఏం చేసినాడంటే దానాలు చేసి సో ఉన్నదంతా పోయింది. ఆయన నిలబడేదానికి కూడా జాగా లేకపోతే కనీసం ఇంకేం దానం చేసిన ఆయనకి లాస్ట్కి ప్లేస్ కూడా లేదనమాట. సో అందుకనేసి ఆ ఒక్క జాగాలోనే, ఆ బిగ్ ఫుట్ అనే ఒక జాగాలోనే తపస్సు అయితే చేసి దేవుడిని అయితే వరం కోరుకున్నాడు అనమాట. నా రాజ్యంలోని ప్రజలు కూడా అప్పటికి బాగుండాలని. సో అందుకనేసి దానికి గుర్తుగా, అంటే ఒరిజినల్గా ఆయన ఎక్కడైతే తపస్సు చేసినాడో అక్కడే ఒక ఇది చేసి దానికి గుర్తుగా అయితే ఇది కట్టినారనమాట. యాక్చువల్లీ ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే అందొచ్చి మీరాబాయ్ అనమాట. దీన్ని 31 daysలో ఒకే ఒక స్టోన్తో, సింగిల్ స్టోన్తో అయితే కన్స్ట్రక్ట్. మొత్తానికి బిగ్ ఫుట్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ ప్లేస్ ఏంటి అనేసి ఇంకా ఆలోచిస్తాను. సో షాపింగ్ ఏరియాలు కొన్ని ఉన్నాయి. సో అది గాంధీ మార్కెట్ అంట, బాగా ఫేమస్ అన్నాడు. లోకల్లో టిఫిన్ తినేటప్పుడు ఒక ఆయన అడిగితే. సో అక్కడికి పోయి చూస్తాను ఏమేమి ఉన్నాయి ఏంటని. సో ఏమైనా నచ్చితే కొన్ని తీసుకుంటాను. అండ్ ఇక్కడ సజెషన్ ఏంటంటే, ఇక్కడ ఒకవేళ వచ్చే వాళ్ళకి చాలా అంటే చాలా బాగుంది. ఇది యాక్చువల్లీ సౌత్ గోవాలో ఉంది. సో 150 రూపీస్ అనమాట టికెట్. చాలా వర్త్, అన్నీ రియలిస్టిక్గా ఉన్నాయి. సో చాలా బాగా నచ్చింది నాకైతే. మొత్తం విలేజ్ సైడ్ ఇక్కడ నేచర్ అంటే మీ సిటీ మొత్తం చూస్తే 3 యాంగిల్స్లో ఉంటుంది, డౌన్, మిడిల్లో, టాప్. సో అదే రేంజ్లో ఇక్కడ కూడా మొత్తం కట్టినారనమాట. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక్కడ కల్చర్ మొత్తం నీట్గా నేర్చుకోవచ్చు ఎవరికైనా నిజంగా గోవా గురించి తెలియాలి అంటే. అండ్ వాళ్ళ రిసోర్సెస్, ఫుడ్కి ఏం చేసేటోళ్ళు ఏంటి. అండ్ ఇక్కడ ఒక మహారాజు ఉన్నాడు. సో ఆ మహారాజు దాన్ని బేస్ చేసుకొని ఆ బిగ్ ఫుట్ అనేది పెట్టుకున్నారు. సో ఆ బిగ్ ఫుట్ రియల్గా ఎక్కడైతే ఆయన ప్రే చేసుకున్నారో ఆ ఫుడ్ కూడా మీకు ఇందాకే చూపించాను. సో అవన్నీ ఉన్నాయన్నమాట. ఎవరికైనా నచ్చితే అయితే రావచ్చు. లొకేషన్ అయితే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఓకేనా. అండ్ ఇప్పుడైతే సో ఇక్కడ దొరికే క్లాత్స్ కానీ అన్నీ ఉన్నాయి, అది చూపిస్తాను ఒకసారి. అండ్ ఇక్కడ చూడు, ఇందాక చూపించాను కదా 30 daysలో ఒకడైతే కనపతి ముర్ము కూడా వచ్చింది, సింగపూర్ ప్రెసిడెంట్. సో గోవాకి వచ్చి మెయిన్ పార్ట్ మిస్ అయిపోతే ఎట్లా. సో అందుకనేసి ఏం చేసిన అంటే, నేను దారిలో వెళ్తా అంటే ఇక్కడ లిక్కర్ స్టోర్ అయితే దొరికిందనమాట. ఇక్కడైతే చాలా బ్రాండ్స్ అయితే ఉన్నాయి, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అండ్ లోకల్ బ్రాండ్స్ కూడా. సో హైయెస్ట్ బిల్ నేను 13,000కి అయితే తీసుకున్నా. అంటే ఏంటి, మొత్తం ఒక్కడికే కాదు, సో ఇంకా కొంతమందికి ఇవ్వాలి. సో దానికోసం అనేసి తీసుకున్నాను.
సో ఎవరికైనా మార్గోవాలో షాపింగ్ చేయాలంటే కొల్వా పక్కనే ఒక స్ట్రీట్ ఉందన్నమాట, ఇక్కడైతే చేసుకోవచ్చు. చాలా అంటే చాలా చీప్ అనిపి. సో అంతా అయిపోయింది, ఈరోజు లాస్ట్ ఏమంటారు షాపింగ్ డే అనమాట. సో నేనైతే కొన్ని తీసుకున్నా. సో ఈ అన్న దగ్గర సో ఇవన్నీ తీసుకున్నాను అనమాట. ఇవన్నీ తీసుకున్నా. సో ఆయన బాగా ఎక్కువ చెప్తున్నాడు అనమాట. సో అయినా కూడా 5 తీసుకున్నా. సో ఇక్కడ పక్కన డ్రై ఫ్రూట్ షాప్ కూడా ఉంది. ఆ డ్రై ఫ్రూట్ షాప్ కూడా చూసి ఏమన్నా బాగుంటే కొన్ని తీసుకుంటాయి ఇంటికి, సరేనా. సో ఇదంతా అయినాక బైక్ అయితే రిటర్న్ ఇద్దాం అనేసి వెళ్ళిపోయినా. సో దారిలో వెళ్ళేటప్పుడు అయితే ఒక పురుగు అయితే కంట్లో పడింది. నాకైతే కళ్ళు మండే. గోవాలో లిక్కర్ దొరికినంత చీప్గా క్యాబ్స్ అయితే దొరకవు అనమాట. నేనైతే క్యాబ్స్ దొరుకుతాయని ధీమాగా ఉన్నా, కాకపోతే ఏ క్యాబ్స్ లేవన్నమాట. మా హోటల్ ఆయనే ప్రొవైడ్ చేశాడు యాక్చువల్లీ ఎయిర్పోర్ట్ క్యాబ్, కాకపోతే వాళ్ళు 3500 అన్నాడు. నీకు దండం రా దూతా అనేసి నాకైతే ఎవరైతే బైక్ రెంటల్ ఇచ్చినారో వాళ్ళ దగ్గర నెంబర్ తీసుకుని వాళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తారు. అంటే 2700 అన్నాడు. బార్గెన్ చేసి 2400కి, అంటే నేను ఉన్న ప్లేస్ నుంచి ఎయిర్పోర్ట్కి 62 కిలోమీటర్స్ అనమాట. అందుకనేసి నేనైతే బుక్ చేసుకున్నా. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈయన స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాడు. నేను ఎర్లీ మార్నింగ్ 3 o'clock లేసి ఫోన్ చేస్తే మాత్రం ఆయన ఫోన్ పికప్ చేయలేదు. మొత్తానికి ఏదో ఒక బాధపడి అయితే వచ్చినాను అనమాట. అండ్ ఇక్కడ వన్ మోర్ మ్యాటర్ ఏంటంటే ఇక్కడ క్యాబ్ డ్రైవర్స్ అందరూ ఒకే రేట్ చెప్తారు. ఎందుకంటే వాళ్ళందరికీ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. ఆ రోజు ఏ ప్రైస్ అయితే ఫిక్స్ చేస్తారో అదే ప్రైస్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది అనమాట గోవాలో. అందుకే వాళ్ళు చాలా ధీమాగా ఒక చోటు ఆటో కాకపోయినా ఇంకొక చోటు ఎక్కితే సేమ్ ప్రైజే ఉందన్నమాట. ఇది నాకు ఎలా తెలిసిందంటే ఆయన స్విచ్ ఆఫ్ అయిపోయింది ఫోన్. సార్ కొంచెం ఛార్జింగ్ పెట్టానంటే ఛార్జింగ్ పెట్టిన వెంటనే నాకైతే పాపప్స్ వచ్చినాయి కొన్ని. దాంట్లో ఒక పాపప్ అయితే నేను పైన చదవకూడదు, మేనేజ్ కాదు, కాకపోతే నాకు కనపడింది ఏంటంటే ఈ టుడే ప్రైజ్ 2500 అనేసి పెట్టేసిన అనమాట. సో అప్పుడు నాకు అర్థమైంది లాజిక్ బిహైండ్ ఎవ్రీథింగ్. అండ్ ఎయిర్పోర్ట్కి వచ్చి ఎవరైనా మందు తీసుకొని వచ్చే వాళ్ళకి మెయిన్లీ చెప్పాలంటే 5 లీటర్స్ మాత్రమే ఒక పర్సన్కి అలా ఉంది. నేనైతే 5 లీటర్సే క్యారీ చేసిన. అండ్ తెచ్చేటప్పుడు మొత్తము నీట్గా సెక్యూర్డ్గా ప్యాక్ అయితే చేసేయండి. సో లేకపోతే పట్టుకున్నారంటే అక్కడే చిన్న పోసి పగలగొట్టేస్తారనమాట. అండ్ క్యాబిన్ బ్యాగ్లో కాకుండా చెక్ ఇన్ బ్యాగ్లో పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ.